ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్లో జరుగుతున్నటువంటి మూడవ టెస్ట్ మ్యాచ్ రసవత్తర ముగింపు దిశగా సాగుతుంది. 193 పరుగుల చిన్న లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా నాలుగవ రోజు అంటే నిన్న ఆదివారం ఆట ముగిసే సమయానికి 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతము కేఎల్ రాహుల్ 33 పరుగులతోటి గట్టిగానే పోరాడుతున్నప్పటికీ జైస్వాల్, ఆ తర్వాత కరుణ్ నాయర్, ఆ తర్వాత కెప్టెన్ శుభ్మన్ గిల్, ఇక నైట్ వాచ్ బ్యాటర్గా వచ్చినటువంటి ఆకాష్ దీప్, ఈ నలుగురు అవుట్ అయ్యారు. అంతకుముందు వికెట్ నష్టపోకుండా 2 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తోటి 4వ రోజు ఉదయం తన 2వ ఇన్నింగ్స్ను కొనసాగించినటువంటి ఇంగ్లాండ్ జట్టు 192 పరుగులకే ఆల్అవుట్ అయింది. భారత స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు, సిరాజు, బుమ్రా చెరో 2 వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. ఇక ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో జో రూట్ 96 బంతులు 1 4 తోటి 40 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఈ రోజు అంటే సోమవారం ఆటకు చివరి రోజు ప్రస్తుతం క్రీజ్లో ఉన్నటువంటి కేఎల్ రాహుల్, ఆ తర్వాత బ్యాటింగ్ రాబోయేటటువంటి వైస్ కెప్టెన్ రిషబ్ పంత్, వీరిద్దరూ ఎలా ఆడుతారన్నదే మ్యాచ్లో కీలకం కానుంది. సో ప్రస్తుతము రాహుల్ క్రీజ్లో ఉన్నాడు కాబట్టి రాహుల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా అద్భుతమైనటువంటి సెంచరీ చేసి మంచి ఫామ్లో ఉన్నాడు. ఇక రిషబ్ పంత్ సైతము చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో. సో వీళ్ళిద్దరూ ఫస్ట్ ఇన్నింగ్స్లో చక్కగా ఆడబట్టే మనము ఇంగ్లాండ్ యొక్క స్కోర్ను సమన్ చేశాము. కాబట్టి వీరిద్దరు కనుక ఈరోజు అంటే సోమవారం రోజు నిలబడితే ఇండియా మ్యాచ్లో విజయం సాధించడానికి అవకాశం ఉంది. వీరిద్దరితో పాటు నితీష్ కుమార్ రెడ్డి, తర్వాత రవీంద్ర జడేజా, ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్, వీరు కూడా బ్యాటింగ్ చేసేటువంటి సామర్థ్యం ఉంది. కాబట్టి ఇక మరి 193 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఇండియా ఇంకా 135 పరుగులు చేస్తే సరిపోతుంది. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. లక్ష్యము చిన్నదే అయినప్పటికీ లక్ష్య ఛేదన అంత తేలిక కాదని ఇండియాకు త్వరగానే అర్థమైంది. ఇంగ్లాండ్ పేసర్లు పదునైనటువంటి పేస్ తోటి పరీక్షించారు ఇండియన్ బ్యాటర్లను. 2వ ఓవర్లోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్ను అవుట్ చేయడం ద్వారా ఆర్చర్ భారత పతనాన్ని ఆరంభించాడు. యశస్వి జైస్వాల్ డక్అవుట్ అయ్యాడు. ఇంగ్లీషు బౌలర్లు ఇబ్బంది పెడుతున్నప్పటికీ కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ నిలవడంతో ఒక దశలో ఇండియా 1 వికెట్ నష్టానికి 41 పరుగులతోటి కుదురుకున్నట్లుగానే కనిపించింది. కానీ 17 పరుగుల వ్యవధిలోనే 3 వికెట్లను కోల్పోయి ఇబ్బందులు పడింది ఇండియా. సో బ్రైడెన్ కార్స్ తన వరుస ఓవర్లలో కరుణ్ నాయర్ అండ్ ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ వీరిద్దరిని వికెట్ల ముందు దొరకపుచ్చుకొని భారత ఇన్నింగ్స్ను దెబ్బతీశాడు. కార్స్ బౌలింగ్లో కరుణ్ నాయర్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 14 పరుగులు చేసి కరుణ్ నాయర్ అవుట్ అయ్యాడు. సో కరుణ్ నాయర్ మరోసారి విఫలం కావటం అనేది మరి ఇండియాకు కాస్త ఇబ్బంది కలిగించింది. ఇక కెప్టెన్ శుభ్మన్ గిల్ అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నటువంటి కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ఈ 2వ ఇన్నింగ్స్లో కూడా కార్స్ బౌలింగ్లోనే ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. గిల్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. 4వ రోజు ఆట మరి కాసేపట్లో ముగుస్తుండగా నైట్ వాచర్ బ్యాట్స్మన్గా ఆకాష్ దీప్ను పంపించారు. అయితే ఆకాష్ దీప్ 1 పరుగు మాత్రమే చేసి స్టోక్స్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. దీంతో ఇండియా 4 వికెట్లను కోల్పోయింది. మొత్తంగా 17.4 ఓవర్లలో 58 పరుగులు చేసి ఇండియా 4 వికెట్లు కోల్పోయింది. ఇంకా ఇండియా 135 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. సో ఈ 135 పరుగుల విజయ లక్ష్యాన్ని సాధించాలంటే ఖచ్చితంగా ప్రస్తుతం క్రీజ్లో ఉన్నటువంటి కేఎల్ రాహుల్, ఆ తర్వాత రాబోయేటటువంటి వైస్ కెప్టెన్ రిషబ్ పంత్, ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, వీళ్ళ మీద మాత్రమే మనం ఆశలు పెట్టుకోవాలి. చివరిలో వచ్చేటటువంటి బుమ్రా కావచ్చు, సిరాజ్ కావచ్చు, ఇక వాళ్ళ మీద మనం ఎలాంటి ఆశలను పెట్టుకోలేము. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడే అంటే వీళ్ళే టాప్ ఆర్డర్, ఎందుకంటే ఈ సిరీస్ మొత్తంలో కూడా టాప్ ఆర్డర్ బాగా రాణిస్తున్నారు. టైలెండర్లు దారుణంగా విఫలమవుతున్నారు. కనీస పోరాటం కూడా చేయలేకపోతున్నారు. కనీసం 2, 3, 10 పరుగులను చేయలేకపోతున్నారు. అందరూ 1, 2 డక్అవుట్ అవుతున్నారు. కాబట్టి ఈ టాప్ ఆర్డర్ మీదనే నమ్మకం పెట్టుకోవాలి. వీరు కనుక నిలిస్తే ఈ మ్యాచ్ ఇండియా గెలిచినట్లే. నిన్న అంటే 4వ రోజు ఆటలన్నీ విశేషాలేంటో క్లుప్తంగా తెలుసుకుందాం. వికెట్ నష్టపోకుండా 2 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తోటి తన 2వ ఇన్నింగ్స్ను కొనసాగించినటువంటి ఇంగ్లాండ్ 4వ రోజు ఉదయం తొలి సెషన్లో కంగారుగా ఆడుతూనే 4 వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా హైదరాబాదీ బౌలర్ సిరాజు మరోసారి అదరగొట్టి 2 వికెట్లు తీగా మరో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి 1 వికెట్ తీశాడు. అంటే ఇద్దరు తెలుగు కుర్రాళ్ళు అంటే సిరాజు అండ్ నితీష్ కుమార్ రెడ్డి వీరిద్దరు కలిసి 4వ రోజు ఉదయం 3 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ను దెబ్బతీశారు. ఇక తొలి ఇన్నింగ్స్లో వికెట్లేమీ తీయలేకపోయినటువంటి ఆకాష్ దీప్ ఈ 2వ ఇన్నింగ్స్లో 1 వికెట్ తీశాడు. 4వ రోజు ఉదయం తొలి వికెట్ను సిరాజ్ పడగొట్టాడు. సిరాజ్ వేసినటువంటి 6వ ఓవర్లో ఓపెనర్ డకెట్ బుమ్రాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 12 బాల్స్ ఆడినటువంటి డకెట్ 1 4 తోటి 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ విధంగా ఇంగ్లాండ్ 22 పరుగుల వద్ద తన తొలి వికెట్ను కోల్పోయింది. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి ఓలీ పోప్ కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలబడలేకపోయాడు. 17 బాల్స్ ఆడినటువంటి ఓలీ పోప్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి సిరాజ్ వేసినటువంటి 12వ ఓవర్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. తొలుత ఎంపైరు అవుట్ ఇవ్వనప్పటికీ ఇండియా డిఆర్ఎస్ అంటే డిసిషన్ రివ్యూ సిస్టమ్ను కోరుకోవడంతో రివ్యూలో పోప్ అవుట్ అని తేలింది.
అలా 42 పరుగుల వద్ద ఇంగ్లాండ్ తన రెండో వికెట్ను కోల్పోయింది. ఓలీ పోప్ అవుట్ అయిన కాసేపటికే మరో ఓపెనర్ జాక్ క్రాలే కూడా అవుట్ అయ్యాడు. 49 బంతుల్లో 3 ఫోర్లతోటి 22 పరుగులు చేసినటువంటి క్రాలే నితీష్ కుమార్ రెడ్డి వేసినటువంటి 15వ ఓవర్లో యశస్వి జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా 50 పరుగులకే ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందులో పడింది. ఈ దశలో సీనియర్ స్టార్ బ్యాటర్ జో రూట్, హ్యారీ బ్రూక్ వీరిద్దరు కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అంతేకాకుండా ఇద్దరు కలిసి ధాటిగా బ్యాటింగ్ చేశారు. సో వీరిద్దరు కలిసి 4వ వికెట్కు 41 బంతుల్లోనే 37 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరి పార్ట్నర్షిప్ బలపడుతున్నటువంటి సమయంలో ఆకాష్ దీప్ ఇండియాకు బ్రేక్ ఇచ్చాడు. 19 బంతుల్లోనే 4 ఫోర్లు 1 సిక్సర్ తోటి 23 పరుగులు చేసినటువంటి హ్యారీ బ్రూక్ ఆకాష్ దీప్ వేసినటువంటి 22వ ఓవర్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 87 పరుగుల వద్ద ఇంగ్లాండ్ తన 4వ వికెట్ను కోల్పోయి మరింత కష్టాల్లో పడింది. ఇక 4వ రోజు తొలి సెషన్ ముగిసేసరికి ఇంగ్లాండ్ 25 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. 4వ రోజు తొలి సెషన్లో మొత్తం 24 ఓవర్లు ఆడినటువంటి ఇంగ్లాండ్ జట్టు 96 పరుగులు చేసింది, 4 వికెట్లు కోల్పోయింది. సో ఓవర్కి సగటున 4 చొప్పున పరుగులు చేసినప్పటికీ 4 కీలక వికెట్లు పడటంతో తొలి సెషన్లో ఇండియాదే పైచేయింది. ఇంగ్లాండ్ కాస్త ఆత్మరక్షణలో పడింది. లంచ్ విరామం తర్వాత రూట్, స్టోక్స్ వీరిద్దరూ నిలకడగా ఆడారు. ఇద్దరు కలిసి బాల్ టెక్నిక్ను పక్కన పడేసి అచ్చమైన టెస్టు తరహాలో వికెట్లను కాపాడుకోవడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ కలిసి దాదాపు 22 ఓవర్ల పాటు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అయితే వాషింగ్టన్ సుందర్ వచ్చిన తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది. వాషింగ్టన్ సుందర్ వరుసగా 4 బ్యాటర్లను క్లీన్ బౌల్డ్ చేశాడు. వాషింగ్టన్ వేసినటువంటి 43వ ఓవర్లో రూట్ స్వీప్ షాట్ ఆడబోయి బౌల్డ్ అయ్యాడు. దీంతో 67 పరుగుల 5వ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 96 బాల్స్ ఆడినటువంటి జో రూట్ కేవలం ఒకే ఒక 4 తోటి 40 పరుగులు చేశాడు. 96 బాల్స్ ఆడినటువంటి రూటు కేవలం ఒకే ఒక 4 కొట్టాడంటే భారత బౌలర్లు ఏ స్థాయిలో అతడిపై ఒత్తిడి పెట్టారో అర్థమవుతుంది. సో తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసినటువంటి రూటు ఇప్పుడు అర్ధ సెంచరీ చేయకుండానే అవుట్ కావడంతో భారత బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు. రూట్ అవుట్ అయినటువంటి కాసేపటికే జమే స్మిత్ కూడా వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. 14 బంతులు ఎదుర్కొన్నటువంటి జమే స్మిత్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అలా ఇంగ్లాండ్ 164 పరుగుల వద్ద తన 6వ వికెట్ను కోల్పోయింది. జమీ స్మిత్ అవుట్ అయిన తర్వాత 9వ స్థానంలో క్రిస్ వోక్స్ బ్యాటింగ్కు వచ్చాడు. సో బెన్ స్టోక్స్ అండ్ క్రిస్ వోక్స్ వీరిద్దరూ కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే మళ్ళీ వాషింగ్టన్ సుందర్ ఇంగ్లాండ్ను దెబ్బతీశాడు. సుందర్ వేసినటువంటి 55వ ఓవర్లో స్టోక్స్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 96 బంతులు ఎదుర్కొని 3 బౌండరీలతోటి 33 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో అటు జో రూట్ కానీ ఇటు స్టోక్స్ కానీ ఇద్దరు కూడా చెరో 96 బంతులు ఎదుర్కొన్నప్పటికీ పెద్దగా పరుగులేమీ సాధించలేకపోయారు. బౌండరీలు కూడా విచ్చలవిడిగా కొట్టలేకపోయారు. సో స్టోక్స్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ను 200 పరుగుల లోపే ఆల్అవుట్ చేయొచ్చు అన్నటువంటి భావన భారత బౌలర్లకు కలిగింది. ఇక స్టోక్స్ అవుట్ అయిన తర్వాత కాసేపటికే బుమ్రా రెచ్చిపోయాడు. బుమ్రా తన వరుస ఓవర్లలో క్రిస్ వోక్స్ అండ్ బ్రైడెన్ కార్స్ ఇద్దరిని కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక చివర్లో షోయబ్ బషీర్ను వాషింగ్టన్ సుందర్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్కు తెరబడింది. మొత్తంగా ఇంగ్లాండ్ తన సెకండ్ ఇన్నింగ్స్లో 62.1 ఓవర్లలో 192 పరుగులకు ఆల్అవుట్ అయింది. దీంతో ఇండియా ముందు 193 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో చివరి 7 బ్యాటర్లు క్లీన్ బౌల్డ్ కావడం విశేషం. ఫస్ట్ 3 మాత్రమే ఎల్బిడబ్ల్యూ క్యాచ్ అవుట్ కావడం జరిగింది. ఇక తర్వాత వరుసగా 7 క్లీన్ బౌల్డ్ అయ్యారు. అందులో వాషింగ్టన్ సుందర్ తీసినటువంటి 4 వికెట్లు కూడా బౌల్డ్ కావడం మరీ విశేషం. ఇక ఇండియా బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే వాషింగ్టన్ సుందర్ రెచ్చిపోయాడు. కేవలం 12.1 ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చి 4 బ్యాటర్లను అవుట్ చేశాడు. ఆ 4 కూడా వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఇక సిరాజ్, బుమ్రా వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీశారు. బుమ్రా కూడా ఇద్దరిని క్లీన్ బౌల్డ్ చేయడం జరిగింది. ఇద్దరు కూడా ఎకనామికల్గా చక్కగా బౌలింగ్ వేశారు. వాషింగ్టన్ సుందర్ అయితే ఓవర్కి సగటున 1.8 చొప్పున పరుగులు ఇస్తే సిరాజు, బుమ్రా వీరిద్దరూ ఓవర్కు సగటున 2.4 చొప్పున పరుగులు ఇచ్చారు. ఇక నితీష్ రెడ్డి, ఆకాష్ దీప్ వీరిద్దరూ చెరో వికెట్ తీశారు. ఇక బౌలింగ్ చేసినటువంటి అందరికీ వికెట్ దక్కాయి కానీ ఒక జడేజాకు తప్ప.